ఎవ్వరికీ అనుమానం రాకుండా పనివాళ్లతో కలిసిపోయి లోపలికొచ్చే. పాట అయిపోగాని పక్కకెళ్ళిపోదు గాని. అర్థమైందా? అర్థమైందమ్మా. రేపు పాట పాడటం పూర్తయ్యి మనమిక్కడి నుంచి బయలుదేరి బయటికెళ్లేంత వరకు నువ్వు మాతో పాటు ఈ అవుట్ హౌస్ లో ఉన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. జాగ్రత్త. అలాగేనమ్మా, జాగ్రత్తగానే ఉంటాను. మల్లికార్జున్, హరిప్రియా, ఏమే? మల్లికార్జున్ ఫోన్ చేశాడు. ఎందుకు చేశాడో ఏంటో. మాట్లాడండి, తెలుస్తుంది. అలాగలాగే. హలో బాబు, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను బాబాయ్ గారు, కానీ మీ పద్ధతి నాకు నచ్చలేదు. నేనేం చేశాను బాబు? మీరంటే మీరు కాదు, మీ కోడలు. శోభ ఏం చేసింది బాబు? నాకు ఫోన్ చేసి పెళ్లి కొడుకు ఫోన్ నెంబర్ అడిగింది. అంటే నా చెల్లెలి పెళ్లి నేను చక్కగా జరిపిస్తానని నా మీద నమ్మకం లేదా బాబాయ్ గారు? నమ్మకం లేకపోతే వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను. వాళ్ళతో అన్నీ మీరే మాట్లాడుకొని అన్ని ఏర్పాట్లు మీరే చేసుకోండి. అయ్యయ్యో, వద్దు బాబు, అలాంటిదేమీ వద్దు. బాబు, మీరు మా శ్యామాకి ఆ దేవుడిచ్చిన అన్నయ్య. దేవుడు లాంటి మిమ్మల్ని అనుమానిస్తే మేము పురుగులు పడిపోతాం. మా కోడలు ఏదో తెలియక అడిగుంటుందిలే బాబు, తన్ని క్షమించండి. అంతా మీరనుకున్నట్టుగానే, మీ ఇష్ట ప్రకారమే, మీ చేతుల మీదుగానే మా శ్యామ పెళ్లి జరగాలి బాబు. అలా జరగాలంటే ఇలాంటి తలనొప్పులు ఉండకూడదు బాబాయ్ గారు. ఓకే బాబాయ్ గారు, దీనికి ఏదో ఒక పరిష్కారం నేనే ఆలోచిస్తాను. మీరేమీ టెన్షన్ పడకండి. అలాగే బాబు, మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే బాబాయ్ గారు, ఉంటాను. మంచిది బాబు. చూసావా, శోభ ఎంత పనిచేసిందో చూసావా? చూడడం ఏంటి, ఇప్పుడే శోభను పిలిచి అడిగేస్తాను. అసలు మాకు చెప్పకుండా మల్లికార్జున గారికి ఎందుకు ఫోన్ చేశావని కడిగేస్తాను. ఆగు హరిప్రియ, ఇప్పుడేమీ అడగొద్దు. అడిగితే అనవసరంగా నానా గొడవ చేస్తుంది. మన కోడలు ఇలాంటి తలనొప్పులు రాకుండా మల్లికార్జుని ఏదో ఒక పరిష్కారం చూస్తానన్నాడు కదా, తను చూసుకుంటాడులే. అది మా తమ్ముడికి దొరికింది. దొరికితే దాన్ని వెంటనే మాకు తెచ్చివ్వాలి కదా. పోనీ గురువమ్మ గారి కన్నా ఇచ్చి మాకు ఇవ్వమని చెప్పాలి కదా. ఆ పని ఎందుకు చేయలేదు? ఆగు. ఏంటి, డోర్ తీయడానికి వెళ్తున్నావా? బుద్ధుందా నీకు? నువ్వు మాతో పాటు ఈ అవుట్ హౌస్ లో ఉన్నావనే విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాను కదా, మర్చిపోయావా? వెళ్ళు, వెళ్ళి ఆ రూమ్ లో దాక్కో. నువ్వా? హాయ్, నానేనమ్మా. మీకు మీ అమ్మగారికి మా పెద్దమ్మగారు భోజనం పంపించినారు. తీసుకురా.
వంటకాలన్నీ ఏడి ఏడిగా ఉన్నాయి, త్వరగా తినేయండి అమ్మా, లేకపోతే చల్లారిపోతాయి. అలాగే తింటాంలే. వస్తానమ్మా. ఏంటి ఇక్కడ నక్కావు? చిలకమ్మ భోజనం తీసుకొస్తేను. మమ్మీ మమ్మీ, మనిద్దరికి భోజనం పంపించారు. మనిద్దరికే పంపించారా? అవును మమ్మీ. అవునులే, వాళ్ళ దృష్టిలో మనిద్దరమే కదా ఇక్కడుంది. అందుకే మనిద్దరికి మాత్రమే పంపించారు. మరి దానికి? పర్లేదులే రూపారాణి, మీరు తినండి, నాకేం ఆకలిగా లేదు. ఆకలిగా ఉన్నా కూడా తినడానికి ఏమీ లేదులే ఇక్కడ. అయినా ఆకలితో పడుకోవడం మీకు అలవాటే కదా. నీకు కొత్తే ఉంది. నువ్వు పద. మమ్మీ, ఆ బ్యాగ్ ఏంటి? మనం కట్టుబట్టలతో వచ్చాం కదా, రేపు హోలీకి మనకు బట్టలు కావాలి కదా, అందుకే డ్రైవర్ని ఇంటికి పంపించి తెప్పించాను. నువ్వలా ఏడు మొహం వేసుకుని చూడుకో. రూపారని డ్రెస్ ఒకటి ఇస్తానులే. సరే పద, నాకు ఆకలి దంచిస్తుంది. పద. కూర్చో. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, బాగా ఆకలిగా ఉంది. ఏం చేయాలి? కన్నయ్య ఉన్నాడుగా, కంగారెందుకు? కన్నయ్య కన్నయ్య, నాకు బాగా ఆకలిస్తుంది, ఏదో ఒక రకంగా నువ్వే నా ఆకలి తీర్చాలి. నా మంచి కన్నయ్యవి కదా. చిలకమ్మా, ఏటి కావాలి బాబు? పాలు మిరియాలు. ఎందుకు బాబు? ఒంట్లో బాగాలేదా? జలుబు చేసినాదా? దగ్గొచ్చినాదా? బెల్లం కాస్త ఎట్టమంటారేటి బాబు? కంగారు పడకు చిలకమ్మా, నాకేం కాలేదు. మరి పాలు మిరియాలు ఎందుకు బాబు? రూపారాణి కోసం. రూపారాణి కోసమా? ఆయమ్మకేటైనది బాబు? ఏం కాలేదు చిలకమ్మా. జనరల్ గా సింగర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు గొంతు ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం ఇలా పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగుతూ ఉంటారు. మనది ముందుగా అనుకున్న ప్రోగ్రాం అయితే ఆ ఏర్పాట్లు వాళ్లే చేసుకుని ఉండేవాళ్లు. సడన్ గా నేను ప్రోగ్రాం ఫిక్స్ చేశాను కదా, అందుకని ఈ ఏర్పాట్లు కూడా మనమే చూడాలి కదా. అలాగే బాబు, ఆ అమ్మాయిలు అవుట్ హౌస్ లో ఉన్నారు కదా, పాలు మిరియాలు కలిపి నేను వెళ్ళి ఇచ్చొస్తాను. నువ్వు కాదు, నేనే కలుపుకుంటాను, నేనే ఇచ్చొస్తాను. తమర కలపడం ఎందుకు బాబు? ఎందుకంటే చిలకమ్మ, రూపారాణి పాటంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. దా పాలు తీసుకురా, పాలు తీసుకురా. ఇదిగోండి బాబు.
చీకటంటే భయపడే నాకు ధైర్యాన్నిచ్చే వెలుగు ఎలాంటిదో ఇంచుమించు రూపారాణి పాట కూడా నా మనసుకు అలాంటిదే. మనసు బాగున్నప్పుడు రూపారాణి పాట వింటే మనసు సంతోషంలో తేలిపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు రూపారాణి పాట వింటే ఆ సంతోషం రెట్టింపవుతుంది. అలా రూపారాణి పాట నా మనసుకి చాలా దగ్గరైంది. అటువంటి కళాకారులకి స్వయంగా ఇలాంటి సేవలు చేసుకుంటే సాక్షాత్తు ఆ కళామ తల్లికే సేవలు చేసుకున్నట్టు అవుతుంది. అందుకే నా అభిమాన గాయనికి నేనే స్వయంగా తీసుకెళ్ళిస్తాను అంటున్నాను. అలాగే బాబు, మీరే స్వయంగా వెళ్ళి ఇచ్చియండి. సరే చిలకమ్మ. ఇంత గొప్ప ఇంట్లో పుట్టానని అహంకారమే లేకుండా పని మనిషిలాగా పాలు తీసుకెళ్తున్నారు శనబాబు. ఎంత గొప్ప మనసో శనబాబుది. చిన్న పెద్ద కలిసిన వేళ అంతా అల్లరే, ఊరువాడ మురిసిన వేళ ఆనందాలు లోలోన, చిన్న పెద్ద కలిసిన వేళ అంతా అల్లరే. రాధాకృష్ణ పండుగ అంటే సరగాల సందడులే, వారి మాట గుర్తుకు వస్తే మస్తు మజాలే. రాధాకృష్ణ పండుగ అంటే సరగాల సందడులే, వారి మాట గుర్తుకు వస్తే మస్తు మజాలే. రంగులన్నీ చల్లుకుంటే ప్రేమలెన్నో పొంగులే, స్నేహబంధం అల్లుకుంటది. లోకమంతా ఒక్కసారి చిందులేసి ఆడితే భూమి తల్లి పులకరిస్తది. లోకమంతా ఒక్కసారి చిందులేసి ఆడితే లోకమంతా ఒక్కసారి చిందులేసి ఆడితే భూమి తల్లి పులకరిస్తది. మీరు మేము వేరు కాదు ఒక్కటంటూ చాటుతుందిలే. అటు ఇటు ఎటు అయినా సంతోషాల హోలీ నేడే, సలిసలి గాలుల్లో సందడి జరిపే హోలీ ఆడు. అటు ఇటు ఎటు అయినా సంతోషాల హోలీ నేడే, సలిసలి గాలుల్లో సందడి జరిపే హోలీ ఆడు. 7 రంగులే చూసాక చిన్ని గుండెలో కేక, హోలీ పండుగే వచ్చాక రచ్చ చేయక ఉంటామా. అమ్మో, అఖిలట్ వెళ్ళాడంటే పాట పడుతుంది రూపారాణి కాదు, శ్యామ అన్న విషయం తెలిసిపోతుంది. మురిసిన వేళ ఆనందాలు లోలోన, చిన్న పెద్ద కలిసిన వేళ అంతా అల్లరి. అఖిల్ బాబు, మీరేంటి అటు వెళ్తున్నారు? ఏం కావాలి? రూపారాణి పాట వింటూ అటు వెళ్తున్నాను. హాయ్. ఏంటండి పాట ఆపేశారు? ఏంటండి అలా చూస్తున్నారు? పాడండి. అది అది పాట అంటే రేపు పాడాలి కదా, అందుకే ప్రాక్టీస్ చేసుకుంటున్నానండి. ఓ
నేను వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అబ్బాబే అదేం లేదండి. మరి పాడండి, పూర్తిగా వినేస్తాను. అంటే బాబు, రిహార్సల్ వింటే ఏం బాగుంటుంది? డైరెక్ట్ గా రేపు పాడుతుంది కదా, అప్పుడు విందురు గాని. అవునండి, ఇప్పుడు రిహార్సల్లో కాకుండా డైరెక్ట్ గా వింటేనే బాగుంటుంది. అవునా? అయితే ఓకే అండి. ఆ, మీలాంటి సింగర్స్ గాత్ర సౌలభ్యం కోసం ఇలా పాలు మిరియాలు తీసుకుంటారు కదా, అందుకే మీకోసం తెచ్చాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. యు మోస్ట్ వెల్కమ్. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ బాబు. అమ్మయ్య, గండం గడిచింది. నక్కింది చాలు గాని బయటికి రా. ఇదిగో పాలు తాగు. అవి నీకోసం తెచ్చాడే, దానికిస్తావేంటి? రేపు పాడాల్సింది అదే కదా మమ్మీ, దాని కొంతే కదా బాగుండాలి. అది బాగా పాడితేనే కదా నాకు బాగా పేరొచ్చేది. సర్లే, దానికి ఇచ్చేసే. ఇదిగో. నువ్వు రా మమ్మీ. కన్నయ్య, నా ఆకలి తీర్చడం కోసం అఖిల్ బాబు ద్వారా ఇలా పాలు పంపించావా? ఏంటి సార్ మీరు అనేది? రేపు నేను ఆనందవర్మ గారింటికి వెళ్ళాలా? అవును, రేపు హోలీ కదా. ఆనంద గజపతి వర్మ కుటుంబం రాబోయే కోడలి గురించి రంగురంగుల కలలు కంటూ, రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. అలాంటి ఆనంద సమయంలో నువ్వు వాళ్ళ మధ్యకు వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చావనుకో, వాళ్ళ ఆనందం డబుల్ అవుతుంది. నిజమే అనుకోండి సార్, కానీ వాళ్ళని పిలవకుండా నా అంతటి నేనే అక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది సార్? చాలా బాగుంటుంది. వాళ్ళ దృష్టిలో నువ్వు కాబోయే కోడలివి కాబట్టి వాళ్ళ ఇంటి పద్ధతులు, సంప్రదాయాలు తెలుసుకోవడం కోసం వచ్చానని చెప్పు. అప్పుడు వాళ్ళ ఆనందం ట్రిపుల్ అవుతుంది. అలా నువ్వు అక్కడ ఉన్నంతసేపు క్షణ క్షణం వాళ్ళ ఆనందాన్ని పెంచుకుంటూ వెళ్ళు. పెరుగుట విరుగుట కొరకే అనే సామెతని నేను నిజం చేస్తాను. ఓకే? ఓకే సార్. సో రేపటి హోలీ హీరోయిన్ నువ్వే కాబట్టి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కానివ్వండి కానివ్వండి, త్వరగా కానివ్వండి. అలాగే మేడం. ఇంకో 2 గంగాళాలు ఎక్కువ కలపండి. మన వీధిలో వాళ్ళందరూ హోలీ ఆడటానికి మన ఇంటికి వస్తారు కదా.
అవునా, ష్యూర్, నో ప్రాబ్లం. ఎంతమంది అయినా పర్లేదు, మా ఇంటికి వచ్చేయండి. హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, బాయ్. ఐశ్వర్య ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఎవరో వస్తున్నారట. ఇంకో గంగాళం ఎక్కువ కలపండి. అలాగే మేడం, అందులో కూడా కలుపుతాను. హోలీకి ఇంతమంది వస్తున్నారు కదా, ఈ ఇంటికి కాబోయే కోడల్ని కూడా రమ్మంటే బాగుంటుంది కదా. ఐశ్వర్య, ఏంటక్క? హోలీ సెలబ్రేషన్స్ కి చెల్లెల్ని కూడా పిలిస్తే ఎలా ఉంటుంది? చెల్లెలా? చెల్లెలెవరు? అదే మన తోడికోడలు. తోడికోడలా? కాబోయే తోడికోడలు నక్షత్ర. కన్నయ్య, ఎప్పటిలాగానే ఈరోజు కూడా నేను పాట బాగా పాడాలని, రూపారాణికి మంచి పేరు రావాలని ఆశీర్వదించు. శ్యామా, శ్యామా,